గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రో మీకు పెయిన్ ఏం రాదా? ఈ మధ్య ఏమైనా వస్తుంది? ఇప్పుడు వస్తుందా? వస్తుంది. పెయిన్ అనేది కామన్ అన్నది. ప్రెజర్ ఎక్కువ పడడం వల్ల వస్తుంది. ప్రెజర్ ఇప్పుడు మనము ఒక 24 hours 48 hours నుంచి ఉన్న ఫోటోగ్రాఫర్ లైఫ్. అవునవును. సో అంతసేపు నుంచి అంటే ఒక్కొక్కసారి మనకు బ్రాహ్మణ్ వెడ్డింగ్స్ ఉంటాయి. సో అప్పుడు బ్రాహ్మణ్ వెడ్డింగ్స్ సో కూర్చొని లెగడము గోల్డ్ లెగడం టూ హెవీ. ఇప్పుడు ఫోటోగ్రఫీ దేంట్లోనే ఉన్నారా? ఫోటోగ్రఫీలో ఉన్నాను. ఓకే. ఇప్పుడు మొత్తం మీ రెవెన్యూ ఇప్పుడు మొత్తం జనరేట్ అయ్యేది ఫోటోగ్రఫీ. మొన్నటి వరకు ఐఐఎంలో జాబ్ చేస్తాను నేను బెంగళూరులో, వీడియోగ్రాఫర్ వీడియో ఎడిటర్గా. కానీ అక్కడ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది నేను. మరి ఎలా బ్రో? అది చదువుకున్నాం కదా బ్రో, ఎంఏ గ్రాడ్యుయేట్. సో ఆబ్వియస్లీ ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్. బట్ లైఫ్లో ఇట్లాంటి ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడే తీసుకోవాలి. ఎందుకు బ్రో ఇంత మంచిగా నడుస్తున్న లైఫ్లోనే ఓకే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోలోకి వచ్చావు, బాగుంది. బట్ నువ్వు ఇప్పుడు నీకు కొంచెం ఫేమ్ వచ్చింది, నీకు ఇప్పుడు నీ లైఫ్లో నేను ఇలాగే ఉండాలి, ఈ ఫేమే నాకు కావాలి, ఇలాగే ఉండాలని కోరికలు ఉంటాయి కదా, పుడతాయి కదా? లేదు. ఎందుకంటే నేను గ్రాఫ్ ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు స్టార్ అవ్వడం వేరు. గ్రాఫ్ చూసుకుంటూ వచ్చి ఒక లెవెల్కి వచ్చి, అంటే కష్టపడి పైకి వచ్చిన పర్సన్ ఎప్పుడు కూడా మారల్ ఎథిక్స్ అనేవి ఉంటే మైండ్లో. ఎప్పుడు కూడా నాకు ఇంత ఇప్పుడు నేను సింపుల్ చెప్తా బ్రో, నేను ఈ రోజు వరకు మా డాడీ ఇచ్చిందే నేను వాడుకున్నాను. అది బండి కానీ కారు కానీ ఏదైనా కానీ. చాలా మార్చేయచ్చు కదా అంటే నేను అది రిపేర్ చేసుకుని వాడతా. నేను ఇప్పటికీ కారు రేపు కొందామన్నా కూడా సెకండ్ హ్యాండ్లో కొనా. నేను సెకండ్ హ్యాండ్లో కొంటా, ఫస్ట్ హ్యాండ్ కొనాను. ఎందుకంటే నాకు పని నడుస్తుంది చాలు. అంటే నేను పెరిగిన విధానం అది. ఇప్పుడు ఫేమ్ వచ్చినా రాకపోయినా, ఈరోజు నేను బిగ్ బాస్లో ఉన్నా లేకపోయినా, రేపు నాకు బిగ్ బాస్ వల్ల ఆపర్చునిటీస్ వచ్చినా వెరీ హ్యాపీ. ఒకవేళ రాకపోయినా కూడా బ్యాక్ టు బేస్, సింపుల్. అంటే బతకాలనుకుంటే స్టూడియో వేసుకొని కూడా బతికేవచ్చు మనం. తినడానికి తిండి, బతకడానికి అంటే ఈరోజు మనం బతుకుతున్నాము అంటే, ఈరోజు తింటున్నాం అంటే దట్స్ వెరీ హ్యాపీ అన్న. ఎందుకంటే స్ట్రగుల్ చూస్తాం కదా లైఫ్లో, అనిపిస్తుంది. అంత సంపాదించి కూడా డబ్బు వెనకాల పరిగెత్తి ఏమి ఉండదు. అంటే చాలామంది ఇది చాలా ఫూలిష్ అనుకుంటారు, కానీ రేపు గురించి ఆలోచించాలనుకుంటే ఆలోచించాలి, కానీ మరీ ఎక్కువ కూడా ఆలోచించదు అనేది నా కాన్సెప్ట్. ఈరోజు గురించి అంటే బయట ఏమైపోతుంది అంటే రేపటి గురించి ఆలోచించి ఈరోజు హ్యాపీగా ఉండడం మర్చిపోతున్నారు. సో అదొక్కటి నాకు అది అంటే అట్లా పెంచినారన్న ఇంట్లో. చెప్పాలంటే నువ్వు డబ్బున్నా లేకపోయినా ఇంతే. ఏం చేస్తుంటారు బ్రో మమ్మీ డాడీ? డాడీ సెక్రటేరియట్లో సెక్షన్ అసిస్టెంట్ మన హోమ్ డిపార్ట్మెంట్లో. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్. తమ్ముడు మన కార్పొరేట్లో చేస్తారు, వాళ్ళ వైఫ్ కూడా కార్పొరేట్. వైఫ్ కూడా ఇప్పుడు వర్కింగ్. తను కూడా ఫీలింగ్. మీకు పెళ్ళి అయిపోయింది? పెళ్ళైంది, ఒక బాబు ఉన్నాడు. పెళ్ళి బాబు 3 years. లాక్డౌన్లోనే వెడ్డింగ్ అయింది అది. ఇప్పుడు మీ బాబు చూసాడా? చూస్తాడు. ఇప్పుడు టీవీలో ఇది ఎపిసోడ్ చూసాడా? అంటే అంత 3 years కదా. ఇంట్లో రియాక్షన్ ఏంటి? మా ఇంట్లో వాళ్ళు పక్కన అంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం అంటే వీళ్ళకి నా అచీవ్మెంట్స్ అన్ని కూడా దే ఆర్ గుడ్. కానీ నేను చూసిన వాళ్ళ దాంట్లో ఎక్సైట్మెంట్ ఏంటంటే బిగ్ బాస్ నేను ఆడుతున్నారు వాళ్ళు ఆడుతున్నారు అర్థమవుతలేదు నాకు. అంటే నెంబర్ ఆఫ్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు, నాకే సరిగా తెలియదు. బయటికి వచ్చి నువ్వు ఉన్నావా లేదా, నీ వీడియోలు ఈరోజు వస్తున్నాయి, రివ్యూస్ వస్తున్నాయి అంటే నేను షాక్ అయ్యా. అరే మేము ఆల్రెడీ 10 రోజుల ముందున్నాం మీకంటే, మీరు ఎంత చెప్పినా మాకు ఇరిటేషన్ ఉంటుంది తప్ప మేము మీ స్టేజ్కి రాలేము. సింపుల్ ఒకటే చెప్పా, ఎపిసోడ్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి. నేను కనిపించారా హ్యాపీ ఫీల్ అయ్యండి, రీచ్ ఎలా ఉందో చూసుకోండి అంతే. అంతకు మించి నువ్వు క్వశ్చన్ అడిగినా కూడా నేను ఆన్సర్ చేయలేను, ఎందుకంటే నాకేం తెలియదు కాబట్టి. అంతే కదన్నా. ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట? తెలీదు అన్న. అది ఏం చెప్పారు నీకు? ఏం చెప్పలేదు. ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేషన్ ఇస్ డన్, యు ఆర్ డన్. దాని తర్వాత మళ్ళీ ఒక అసలు ఎవరు వచ్చి మాట్లాడేది కూడా లేదు. నన్ను మళ్ళీ తీసుకుంటే ఒక ఫుల్ స్టాప్ అయిపోయిందన్న. మళ్ళీ తీసుకుంటే అదృష్టమే అది. అంటే మేబీ పబ్లిక్ నిజంగా కావాలి అనుకుంటే, నిజంగా ఓటింగ్ ఉంది అనుకుంటే దే విల్. ఇప్పుడు నువ్వు ఓటింగ్లో ఉంటావా? ఓటింగ్లో ఉండదు, ఎందుకంటే ఓటప్పిలు ఇచ్చాను. ఓటప్పిలు సంపాదించాను కదా, ఓటప్పిలు ఇచ్చినా కూడా. బట్ ఈ 5 episodes అయితే ఉంటాయి కదా, దాని ఓటింగ్ అన్నా ఉంటుంది కదా. సో అదే చెప్తున్నా, దర్ ఇస్ నో క్లారిటీ. ఇప్పుడు మాకు కానీ వాళ్ళకి కానీ మాకు ప్రాపర్ ప్రోటోకాల్ అనేది మేము ఉంటామా లేదా అనే సెకండరీ. బట్ నేను జర్నీ ఎంజాయ్ చేశాను. షూటింగ్ అంత లొకేషన్ వెరీ హ్యాపీ. అంటే సెలబ్రిటీస్ తోటి ఇప్పుడు నవదీప్ గారు కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తను మాట్లాడినప్పుడు కానీ, నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు కానీ, అభిజిత్ గారిని రిటర్న్ నా కోసం స్టేజ్ దిగి వచ్చి వెన్ ఐ డిడ్ దోస్, ఐ హ్యావ్ బ్యూటిఫుల్ మెమరీస్. నేను ఇప్పుడు అవి షేర్ చేయను. యూ విల్ వండర్ యాక్చువల్లీ, ప్రసన్న ఇన్ని చేయగలుగుతాడా అంటే. నా అన్ని టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు కనిపిస్తుంటాయి. ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో ఒక్కొక్క ఏం చేయలేడు కాదు, అన్నీ చేయగలదు.
సో నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదు కాబట్టి వస్తే నా అదృష్టం, రాకపోతే ఇంకా ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. చలో అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ ఎంజాయింగ్ మీ అనేది నాకు అనిపిస్తుంది. అది Yeah. అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకి ఉంటుంది అన్న.